సో ఐబొమ్మ రవి ఇష్యూ జరుగుతూ ఉంది కదా, మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సో ఐబొమ్మ రవి లేకపోతే ఇమ్మడి రవి, ఈ ఐతోనే బొమ్మని యాడ్ చేసినట్టుంది. ఇమ్మడి రవి ఎవరైతే ఉన్నారో హీఈస్ ఒరిజినల్లీ ఫ్రమ్ విశాఖపట్నం. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అంటే మనం ఏ ఆస్పెక్ట్లో చూడాలి అంటే, సో ఇంత పైరసీని అంటే నెగిటివ్ ఆస్పెక్ట్ గురించి కాసేపు పక్కన పెడదాము, పాజిటివ్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకుంటే చాలా హైలీ టాలెంటెడ్ పర్సన్ ఐ రవి అనే అతను. సో తన కసి అంటే కోపం, ఒక ఎవరైతే భార్య ఉన్నారో నీ వల్ల కాదు, నీ చేత కాదు అనే దాన్ని తను చాలా సీరియస్గా తీసుకొని సో ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించాడు. దాదాపు 21,000 మూవీస్ని పైరేట్ చేశాడు. సో ఎక్కడెక్కడ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీ ప్లస్ ఎంబీఏ చేశాడు. సో ఒక ఎట్ సమ్ పాయింట్ ఈ సిటిజన్షిప్ని కూడా వదిలేసి నేవీస్, సెయింట్ కిట్స్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. అండ్ ఎక్కడెక్కడ ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్, దుబాయ్, యూరోప్ అండ్ కరేబియన్ ఇట్లా అన్నిట్లో ఉంటూ ఆపరేషన్స్ చేసేవాడు. ఇనిషియల్గా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ని, కాపీరైటెడ్ ఫిలిమ్స్ని కొత్త ఈవెంట్స్ ఓటీటీలోకి వచ్చిన వెంటనే సో కొన్ని మెథడ్స్ యూజ్ చేసి సో దానికి సంబంధించి డిఆర్ఎంని, ఎన్క్రిప్షన్ని యాక్సెస్ తీసుకొని హై సెక్యూరిటీ మూవీ ఫైల్స్ని ఒరిజినల్ ప్రింట్ తోటి దీంట్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఆల్మోస్ట్ 1 ton హీ కంట్రోల్డ్ 1 ton డొమైన్ నేమ్స్ అండ్ 65 మిర్రర్ సైట్స్ ఫర్ ఐబొమ్మ. అంటే సేమ్ ఐబొమ్మ లాగా దాదాపు 65 వెబ్సైట్స్ని మెయింటైన్ చేశాడు.